నమస్తే బాబాయ్. ఈ రోజు మనం రివ్యూ చేయబోయే సినిమా పేరు మైలాట్. అమెజాన్ ప్రైమ్ వీడియోలో రీసెంట్ గా రిలీజ్ అయిన ఈ తమిళ డబ్బింగ్ మూవీ ఎలా ఉందో చూద్దామా. మరి ఈ సినిమాలో శశికుమార్ గారు, చైత్రజయ్ ఆచార్య గారు మెయిన్ రోల్స్ గా చేశారు. డైరెక్టర్ రాజ్ మురుగన్ ఒక సీరియస్ సోషల్ ఇష్యూని ఈ సినిమా ద్వారా మన ముందుకు తీసుకొచ్చారని చెప్పొచ్చు బాబాయ్. మెయిన్ స్టోరీ ఏంటంటే ముత్తు సుశీల కష్టాల్లో జీవిస్తున్న సాధారణ దంపతులు. ఒక అనుకోని హెల్త్ ఎమర్జెన్సీ వాళ్ళ జీవితాన్ని పూర్తిగా మార్చేస్తుంది. అదే సమయంలో ఒక పవర్ఫుల్ మినిస్టర్ కోసం మన సిస్టంలో ఉన్న అవినీతి ఎంత దారుణంగా పనిచేస్తుందో చూపించారు బాబాయ్. బతికే ఉన్న వీళ్ళని రికార్డ్స్ లో చనిపోయినట్టు మార్చేస్తారు. ఇక కిడ్నీ మాఫియా చేతుల్లో పడిన తన భార్యను ముత్తు ఎలా కాపాడుకున్నాడు, తాను బ్రతికే ఉన్నానని ఎలా నిరూపించుకున్నాడు, ఇదే మైలాట్ అసలు కథ బాబాయ్. మూవీకి ప్లస్ పాయింట్స్ వచ్చేసరికి ఆర్గన్ మాఫియా వెనక ఉన్న చీకటి కోణాన్ని, సామాన్యుడిని ఈ సిస్టమ్ ఎలా బలి చేస్తుందో చాలా బాగా చూపించారు బాబాయ్. యాక్టింగ్ అంటారా, శశికుమార్ గారు తన సెటిల్డ్ యాక్టింగ్ తో ఎప్పట్లాగే ఆకట్టుకున్నారు. ఇక సుశీల్ క్యారెక్టర్ లో చైత్ర పర్ఫార్మెన్స్ సినిమాకి మెయిన్ హైలైట్ అని చెప్పాలి బాబాయ్. డైలాగ్స్ వచ్చేసరికి సినిమాలో కొన్ని పొలిటికల్ సెటైర్లు డైలాగ్స్ చాలా షార్ప్ గా మనల్ని ఆలోచింపజేసేలా ఉన్నాయి. మైనస్ పాయింట్స్, ఫస్ట్ హాఫ్ అసలు కథలోకి వెళ్ళడానికి చాలా టైం తీసుకుంటుంది బాబాయ్. స్క్రీన్ ప్లే మరీ స్లోగా ఉంది. ఇంకా డబ్బింగ్ అంటారా, తెలుగు డబ్బింగ్ అసలు క్వాలిటీ అంత బాలేదు. దీని వల్ల కొన్ని చోట్ల ఎమోషన్స్ సరిగ్గా కనెక్ట్ అవ్వలేదు బాబాయ్. కొన్ని సీన్లు అయితే మరీ లెంతీగా సాగతీశారు, టీవీ సీరియల్ లా అనిపిస్తే. ఎడిటింగ్ లో ఇంకొంచెం కట్ చేసి ఉంటే ఇంకా బాగుండేది అనిపించింది బాబాయ్. ఫైనల్ గా చెప్పేదంటే ఓవరాల్ గా మైలాట్ అందరికీ నచ్చే మూవీ అయితే కాదు, మంచి సోషల్ మెసేజ్ ఉన్న మూవీ. కమర్షియల్ ఎలిమెంట్స్ కోసం ఆశించకుండా ఓపిక్ గా ఒకసారి ఓటీటీలో ట్రై చేయొచ్చు బాబాయ్. ఇంకా ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు అంటే హ్యాపీగా చూడొచ్చు. ఎలాంటి అడల్ట్ కంటెంట్ లేదు. ఇంకా బాబాయ్ రేటింగ్ అంటారా 2.5 out of 5 కి. మరిన్ని అప్డేట్స్ కోసం మన రివ్యూస్ బాబాయ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాబాయ్. ఉంటా మరి.